having a rivalry is not bad, I can say. You can't, I think, judge any player from last 6-7 months results. Sindhu. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన క్రీడా నైపుణ్యంతో ఇప్పటికే 2 సార్లు ఒలింపిక్స్ పతకాలని గెలిచి ఇప్పుడు తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా సోమవారం సింధు తండ్రి మీడియాతో మాట్లాడుతూ 2024 డిసెంబర్ 22న రాజస్థాన్ లోని లేక్ సిటీ ఉదయ్పూర్ లో తన కూతురి వివాహ వేడుకలు జరుగుతున్నట్లు ప్రకటించారు. అసలు పివి సింధు పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు? పెళ్లి తర్వాత బ్యాడ్మింటన్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? పివి సింధుకి నీరజ్ చోప్రాకి ఉన్న సంబంధం ఏంటి? సైనా నెహ్వాల్ తో పివి సింధుకి ఉన్న గొడవేంటి? తినడానికి తిండి లేని స్థాయి నుండి 500 కోట్ల ఆస్తిని సింధు ఎలా సంపాదించింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూసర్ల వెంకట సింధు అలియాస్ పివి సింధు. ఈమె 1995 జూలై 5న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి పివి రమణ, తల్లి విజయ. ఈమెకి దివ్య అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి గుంటూరుకి చెందిన వారై ఉండి స్కూల్ డేస్ నుండే వాలీబాల్ ఆడుతూ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మంచి గుర్తింపును పొందారు. దీంతో ఇతనికి ఇండియన్ మెన్స్ నేషనల్ వాలీబాల్ టీమ్ కి కూడా ఆడే ఛాన్స్ దొరికింది. అలా సింధు తండ్రి 1986లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో ఆడి మెన్స్ వాలీబాల్ టీం బ్రాంజ్ మెడల్ గెలవడంతో ఆ టీంలో ఆడిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా ఇతను వాలీబాల్ గేమ్ లో చేసిన సేవకి గాను 2000 సంవత్సరంలో అర్జున్ అవార్డుని కూడా అందుకున్నారు. ఇదిలా ఉంటే సింధు తల్లి కూడా విజయవాడకి చెందిన వారై ఉండి ఈమె కూడా వాలీబాల్ ప్లేయర్ అవడంతో నేషనల్ లెవెల్లో ఆడినా అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఈ సమయంలోనే పివి రమణ గారితో విజయ గారికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరికి స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ రైల్వేలో జాబ్ రావడంతో ఇరు కుటుంబాలు కలిసి వీరి పెళ్లిని గ్రాండ్ గా జరిపించగా పెళ్లయ్యాక వీరిద్దరిని సికింద్రాబాద్ లోని ఇండియన్ రైల్వేస్ లో అపాయింట్ చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా దివ్య, సింధు అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక వీరి పెద్ద కూతురు దివ్యకి నెట్ బాల్ గేమ్ పై ఇంట్రెస్ట్ ఉండేది. అలా అందులో నేషనల్ లెవెల్లో ఆడుతూ మరోవైపు డాక్టర్ గా కూడా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా తన క్లాస్మేట్ తో ప్రేమలో ఉన్న దివ్య 2012లో అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ఇదిలా ఉంటే బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ 2001లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో వరల్డ్ ఛాంపియన్స్ ని ఓడించి ట్రోఫీని గెలవడంతో గోపీచంద్ పేరు ఇండియాలో మారుమోగిపోయింది. ఇక అలా గోపీచంద్ కి వచ్చిన క్రేజ్ ని చూసి సింధు 7 ఏళ్లకే తను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలని తల్లిదండ్రులకి చెప్పగా అందుకు తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అలా ఈమె తండ్రి తనకి తెలిసిన బ్యాడ్మింటన్ కోచ్ అయిన మెహబూబ్ అలీ గారి దగ్గర సింధుని చేర్పించడం జరిగింది. ఇక అతని దగ్గరే 4 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు తన స్టడీస్ ని కూడా కంటిన్యూ చేసింది. ఇక సింధు తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఆక్సిలియం హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సింధు గోపీచంద్ లాగే తను కూడా పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. అలా తన 10 ఏళ్లకే డబుల్ సింగిల్స్ కేటగిరీలో బ్యాడ్మింటన్ మ్యాచెస్ ని ఆడి విన్ అవ్వడంతో పాండిచ్చేరిలో జరిగిన సబ్ జూనియర్స్ పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచింది. దీంతో సింధుకి అండర్ 14 నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ గేమ్ లో ఆడే ఛాన్స్ వచ్చింది. ఇక అదే సమయంలో పి గోపీచంద్ 2008లో బ్యాడ్మింటన్ అకాడమీని స్టార్ట్ చేయగా సింధు ఆ అకాడమీలో జాయిన్ అయింది. కానీ గోపీచంద్ ఎక్కువగా సైనా నెహ్వాల్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ సింధుని అంతలా పట్టించుకునేవాడు కాదు. ఇక అలా సింధు ఎప్పుడైతే గోపీచంద్ అకాడమీలో చేరిందో ఈమెకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో పాల్గొనే ఛాన్సులు వచ్చేవి. అలా మాల్దీవ్స్, ఇంగ్లాండ్ లో జరిగే మ్యాచెస్ లో పాల్గొంటూ బ్రాండ్ సిల్వర్ మెడల్స్ ని కూడా గెలుస్తూ ఉండేది. ఇక అలా ఎప్పుడైతే సింధు 2016లో రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ ని గెలిచిందో ఈమె పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది. అంతేకాకుండా రియో ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ ఓడిపోవడంతో అప్పటి నుండి గోపీచంద్ సింధుకి ప్రియారిటీ ఇవ్వడం మొదలెట్టాడు. ఇక సింధు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తను విన్ అయినందుకు సచిన్ తనకి BMW కార్ ఇచ్చాడని, సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్ వరకు అందరూ తనకి ప్రైజ్ మనీని ఇచ్చి గౌరవించారని, కానీ సైనా నెహ్వాల్ మాత్రం ఇప్పటి వరకు తనకి విషెస్ ని తెలియజేయలేదని చెప్పడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధాలున్న వార్తలు హల్చల్ అయ్యాయి. అందుకు తగ్గట్టే సైనా కూడా సింధుని కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ ఉండేది. ఇక 2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో సింధు గోల్డ్ మెడల్ ని సాధించడంతో మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచింది. అలా అప్పటి వరకు ఇండియన్ బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ నెంబర్ 1 గా ఉండేది. కానీ సింధు సైనా నెహ్వాల్ ని వెనక్కి నెట్టి ఒలింపిక్స్ లో 2 సిల్వర్ మెడల్స్ ని, కామన్వెల్త్ జూనియర్స్ లో గోల్డ్ మెడల్ ని గెలిచి తన సత్తా చాటుకుంది. ఇదిలా ఉంటే జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాతో సింధు డేట్ చేస్తూ సోషల్ మీడియాలో తమ రిలేషన్ గురించి వీరిద్దరూ పోస్టులు పెట్టుకోవడంతో వీరిద్దరూ డేట్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అలా ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు గాని తాము పెట్టిన పోస్టులని మాత్రం డిలీట్ చేశారు. అలా అప్పటి నుండి
వీరిద్దరూ కలిసి తరచూ కనిపించడంతో త్వరలోనే వీరిద్దరూ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అభిమానులందరూ వెయిట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే సింధు 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచాక తన ఆట కాస్త డల్ అవుతూ వచ్చింది. దీంతో బ్యాడ్మింటన్ కి గుడ్ బై చెప్పేసి సైనా పెళ్లి చేసుకున్నట్లే సింధు కూడా నీరజ్ చోప్రాని పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే సింధు తను ఆడే ప్రతి గేమ్ కి 5 నుండి 8 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటుంది. అలా తను బ్యాడ్మింటన్ లో సంపాదించిన డబ్బుతో ఆజాద్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏరోస్పేస్ అనే స్పేస్ కాంపోనెంట్ లో, డిజిటల్ ఇన్సూరెన్స్, స్పిన్ని, ఈడీ టెక్ ఫార్మ్ అకాడమీ, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్, రోగన్ అనే క్లోత్స్ బ్రాండింగ్ కంపెనీలో సింధు ఇన్వెస్ట్ చేసి వాటి ద్వారా సంవత్సరానికి 3 నుండి 5 కోట్ల ప్రాఫిట్ పొందుతూ ఇప్పుడు 500 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే 2024 నవంబర్ 26న జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ గేమ్ లో పివి సింధు పాల్గొనింది. సాధారణంగా సింధు తల్లి లేక తండ్రి స్టేడియం కి వచ్చి తనని ఎంకరేజ్ చేసేవారు. కానీ ఆ రోజు వెంకటదత్త సాయి అనే అతను పివి సింధుని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయడంతో మొదట్లో ఆమె తరపున బంధువేమో అని అందరూ అనుకున్నారు. అలా ఆ మ్యాచ్ లో పివి సింధు గెలవడంతో మళ్ళీ తను ఫామ్ లోకి వచ్చిందని అభిమానులందరూ ఆనందించారు. ఇదిలా ఉంటే సింధు తండ్రి డిసెంబర్ 2న మీడియా ముందుకు వచ్చి డిసెంబర్ 22న సింధుకి వెంకటదత్త సాయి అనే అతనితో పెళ్లి జరిపిస్తున్నామని అనౌన్స్ చేయడంతో అందరూ ఈ వెంకటదత్త సాయి గురించి ఆరా తీయడం మొదలెట్టారు. గోరవల్లి వెంకటదత్త సాయి ఇతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో 32 ఏళ్లుగా పనిచేస్తున్న జీటీ వెంకటదత్తారావు గారి మొదటి అబ్బాయి అనే చెప్పొచ్చు. వీరి ప్రాపర్ కరీంనగర్ అయినప్పటికీ పని నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా 1990 ఆగస్టు 5న జన్మించిన వెంకటసాయి బెంగళూరులో తన బీబీఏ డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత పూణేలో ఎంబీఏని కంప్లీట్ చేశాడు. ఇక అలా తనకి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉన్న ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేని కారణంగా కొన్ని కంపెనీస్ లో జాబ్ చేయాల్సి వచ్చింది. అలా మొదటిగా ముంబైలో ఉండే జిందాల్ కంపెనీలో ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా పనిచేయగా ఆ తర్వాత కొన్ని కంపెనీస్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా పనిచేశాడు. అలా ఆ తర్వాత ఇతను డేటా మేనేజ్మెంట్ కి సంబంధించిన పోసిడెక్స్ టెక్నాలజీ అనే కంపెనీని 2013లో రిజిస్టర్ చేపించగా ఇతని స్కిల్స్ ని చూసి 2019లో కొన్ని కంపెనీస్ పోసిడెక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. అలా ఇండియాలో ఉండే టాప్ బ్యాంక్స్ డేటా స్టోరేజ్ కి సంబంధించిన సేవల్ని అందిస్తూ ఆ కంపెనీ కొంతవరకు గుర్తింపు పొందింది. ఇక తన తండ్రి 2022లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రిటైర్డ్ అవ్వడంతో తన తండ్రి తమ్ముడిని కూడా పోసిడెక్స్ లో ఎండీలుగా జాయిన్ చేసుకున్నాడు. అలా వెంకటసాయి ఇప్పుడు 50 కోట్ల నెట్వర్త్ తో తన బిజినెస్ ని రన్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే వెంకటసాయి బిజినెస్ లో సక్సెస్ అవ్వడంతో ఇతని తల్లిదండ్రులు 34 ఏళ్లున్న వెంకటసాయికి పెళ్లి చేయాలని ఒక మంచి అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అలా ఈ క్రమంలోనే పివి సింధు తరపున బంధువులు సింధుకి కూడా సంబంధాలని వెతుకుతున్నారని తెలిసి వీరిని అప్రోచ్ అవ్వగా పివి సింధు పెళ్లి తర్వాత కూడా బ్యాడ్మింటన్ ఆడుతాననే కండిషన్ మీదే వెంకటసాయితో పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య అండర్స్టాండింగ్ కుదిరి వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిపినట్లు సమాచారం. దీంతో అప్పటి నుండి సింధుకి సంబంధించిన టోర్నమెంట్స్ ఎక్కడ జరిగినా వెంకటసాయి ఆమెతో కలిసి వెళ్తున్నాడు. అలా వీరిద్దరు 3 నెలల నుండి డేట్ చేయగా వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇరు పెద్దలు కలిసి డిసెంబర్ 22న ఉదయ్పూర్ లో పెళ్లి జరిపించాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా రిసెప్షన్ ని హైదరాబాద్ లో డిసెంబర్ 24న అరేంజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక అలా సింధు బ్యాడ్మింటన్ గేమ్ లో మన దేశానికి అందించిన సేవలకి గాను 2013లో అర్జున అవార్డ్, 2015లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ తో ఈమెను సత్కరించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పివి సింధు పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.